సార్ చెప్పండి. ఇప్పుడు ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉంది. చాలామంది ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే, వాళ్ళ లిమిట్ అంటే టాక్స్ కట్టే లిమిట్‌ని కొంచెం పెంచాలంటున్నారు. 10,00,000 కూడా చేయాలంటున్నారు. మీరేమంటారు? సో లిమిట్ ఆల్రెడీ 5 నుంచి 7కి ఇంక్రీజ్ చేశారండి. మీకు తెలిసే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏంటంటే 5 నుంచి 7కి ఇంక్రీజ్ చేస్తారు. 5 నుంచి 7కి ఇంక్రీజ్ చేయడంతో ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే అప్పుడు వస్తున్న శాలరీస్‌కి దానికి తగ్గట్టు వాళ్ళు కడుతున్న టాక్సెస్‌కి వాటి సమ్ ట్యాక్స్ సేవింగ్. అందుకని జనాలు హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది కొద్దిగా. ఇన్కమ్ పెరగడంతో ట్యాక్స్ కట్టేది కూడా కొద్దిగా పెరుగుతున్నట్టుంది. కాబట్టి 10 అడుగుతున్నారు. 10 చేస్తే మళ్ళీ 10ని 12 అడుగుతారు. సో ఐ థింక్ ఎక్కడో అక్కడ ఫోకస్ షుడ్ బి మోర్ ఆన్ గెటింగ్ మోర్ పీపుల్ టు పే ట్యాక్స్ దాన్ టు రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ ట్యాక్స్ స్లాబ్స్. అంటే చాలా వరకు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు కూడా మన ఖర్చులు పెరుగుతాయి. అట్లాంటప్పుడు లిమిట్ కూడా పెంచాలంటున్నారు. అంటే ఇన్ఫ్లేషన్కి మీరు జీతాలను అడ్జస్ట్ చేయాలి కానీ ట్యాక్స్ అడ్జస్ట్ చేయమని అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జీతాలు వేరియబుల్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఆ వేరియబుల్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ శాలరీ. దాన్ని మీరు ట్యాక్స్ స్లాబ్స్లో అడ్జస్ట్ చేయమంటే అది కరెక్ట్ కంపారిజన్ కాదు అది. ఎందుకంటే మీకు వచ్చే జీతం ఒకలాగా ఉంటుంది, ఇంకోటికి వచ్చే జీతం ఇంకోలాగా ఉంటుంది. కానీ అందరికీ యూనిఫామ్గా ఉండే ట్యాక్స్ స్లాబ్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని చేంజ్ చేయమంటాం ఇస్ నాట్ ద రైట్ మెట్రిక్. అసలు అది నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్.